హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే గోధుమ పిండితో బెల్లం వేసి అట్లు చేసుకుందాం. అది ఎలాగో చూపిస్తాను, చూసేయండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇదైతే గోధుమ పిండి, ఇందులోకి కావలసిన బెల్లం, అలాగే వాటర్, లైట్గా ఆయిల్, అంతే. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. టేస్టీ సూపర్గా ఉండేటువంటి బెల్లం గోధుమ అట్లు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని అయితే మేము కువైట్లో నెస్టో నుంచి అయితే తీసి తెచ్చుకున్నాము, గోధుమ పిండి అలాగే బెల్లం కూడా. ఇంక ఈ బెల్లం అనేది ఇలానే పొడితో అయితే తెచ్చుకున్నాము. ఇంక ఇందులోకి ఫస్ట్గా అయితే ఆయిల్ వేసుకోవాలి. దీన్ని అయితే ఫస్ట్ పిండి రెడీ చేసుకుందాం అన్నమాట. లైట్గా ఆయిల్ వేసుకున్న తర్వాత బెల్లం పొడి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ గోధుమ అట్లు. నేను చిన్నప్పుడు ఎక్కువగా అయితే మా అమ్మ చేసి పెట్టేది నాకు. అలా అయితే నేను ఇంకా దీన్ని అయితే ఇలా నేర్చుకున్నాను. స్వీట్గా కావాలనుకునే వాళ్ళైతే స్వీట్గా చేసుకోవచ్చు, లేదు కొంచెం లైట్గా స్వీట్ అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుని బెల్లం చేసుకుంటే బాగుంటుంది. చక్కెర కూడా యూస్ చేసుకుని చేసుకోవచ్చు, కానీ చక్కెర కంటే మన ఆరోగ్యానికి మంచిది బెల్లం కాబట్టి బెల్లం వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి వాటర్, ఒకేసారి వాటర్ అనేది వేసేసుకోకూడదు. ఎందుకు అంటే దాన్ని మిక్స్ చేసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకోవడం వల్ల అది బ్యాటర్ అనేది కొంచెం బాగా లూజ్ అయిపోయింది అనుకో, ఇంకా దాని ద్వారా అట్లు అనేది రావు. అందుకనేసి కలుపుకుంటూ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా, బ్యాటర్ అనేది అయితే ఇలాగా మిక్స్ చేసుకోవాలి, ఇలా కలుపుతూ. చూడండి, ఇలా అయితే బాగా మిక్స్ చేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఉండలు ఉంటే కనుక ఆ పిండి అనేది కలవకుండా ఉండిపోతే అట్లు అనేది మనకైతే సరిగా రావు, బ్రేక్ అయిపోతాయి అన్నమాట. అందుకనేసి ఈ బ్యాటర్ అనేది బాగా కలుపుకోవాలి. ఫైనల్గా అయితే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఇదైతే నేను నైట్ టైం, ఇప్పుడు టైం మాకైతే కువైట్లో ఎంత అవుతుందో చెప్తాను. 8:15 అయితే అయ్యింది. ఇంకా దీన్ని మార్నింగ్ 7కి అయితే నేను ఈ బ్యాటర్తో గోధుమ పిండి అట్లు ఎలా వేసానో చూపిస్తాను, చూసేయండి. ఇంకా దీన్ని అయితే మూత పెట్టి క్లోజ్ చేసుకుని మార్నింగ్ అయితే అట్లు వేస్తే ఎలా వచ్చాయో చూపిస్తా. పిండి చూసారా, ఇలా కలవడం ద్వారా చూడండి. చూసారా, నైట్ అంతా నానబెట్టిన పిండి మంచిగా అయితే రెడీ అయింది. ఇంకా దీంతో అయితే గోధుమ పిండి అట్లయితే వేసుకుందాం, చూసేయండి. స్టార్టింగ్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత
చూస్తారా, ఈ విధంగా అయితే మొత్తం అనేది వేసుకోవాలి. దీన్ని అయితే సిమ్లో పెట్టుకుని మంచిగా కాల్చుకోవాలి. ఇది వన్ సైడ్ అయితే కాలిపోయింది. చూస్తారా ఎంత బాగా వచ్చిందో. ఇది పిండి వేసిన తర్వాత సిమ్లో పెట్టి మంచిగా అయితే కాల్చుకోవాలి. ఫుల్ ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, లోపల ఆ పిండి అనే బ్యాటర్ అయితే ఉడకదు. అందుకనేసి సిమ్లో పెట్టి మంచిగా అయితే ఇలా కాల్చుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ఆయిల్ వేసాను, ఇంకా సెకండ్ నుంచి ఆయిల్ అనేది వేయను. ఆయిల్ వేసుకొని చేసుకునే వాళ్ళు ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. నేను ఆయిల్ అయితే స్కిప్ చేసేస్తాను, ఓన్లీ ఫస్ట్ టైం. చూస్తారు కదా, బెల్లంతో గోధుమ పిండి అట్లు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నేను చూపించిన విధంగా ఈ బ్యాటర్ని అయితే ఈ విధంగా కలుపుకుంటే, ఇలా నైట్ టైం కలుపుకుని మార్నింగ్ అయితే ఇలా దోశలాగా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా అయితే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.